ఈ వాల్ పోస్టర్ను ఒక్కసారి గమనించండి. ఇది 2005వ సంవత్సరంలో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చిత్రం అందరివాడు. ఆ టైటిల్కు ఇచ్చిన ట్యాగ్లైన్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ అనే ఈ టైటిల్ చాలా స్ట్రైకింగ్గా ఉండడంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు గత కొద్ది సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు మెగా ఫ్యాన్స్. రామ్ చరణ్ అందుకు అర్హుడు కూడాను. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ ఎన్నో చిత్రాలను హిట్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లుగా మలచిన చరిత్ర రామ్ చరణ్ది. చివరకు RRR చిత్రంతో గ్లోబల్ స్టార్ కూడా అయ్యాడు. వాస్తవానికి తండ్రుల వారసత్వాన్ని, తండ్రుల టైటిల్స్ను వారి తనయులు పొందడం కొత్తేమీ కాదు. సూపర్ స్టార్ టైటిల్ను మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుంచి స్వీకరించాడు. అదేవిధంగా రెబల్ స్టార్ అనే టైటిల్ను ప్రభాస్ తన పెదనాన్నగారైన కృష్ణరాజు నుండి స్వీకరించాడు. యంగ్ టైగర్ NTR కూడా తన తాతగారు నుండి నటరత్న అనే టైటిల్ను స్వీకరించి ఉండాల్సింది. లేదా ఫ్యాన్స్ జూనియర్ NTRని గొప్ప నటుడు అని పొగుడుతూ ఉంటారు కాబట్టి తాతగారి టైటిల్ అయిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ NTR అని పెట్టుకుని ఉండాల్సింది. కానీ జూనియర్ NTR అలా చెయ్యలేదు. ఈ పోస్టర్ ఒకసారి పరిశీలించండి. దేవరా అనే చిత్రం టైటిల్ పైన ఉన్నటువంటి అక్షరాలను చదవండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ NTR అట. ఈ వాల్ పోస్టర్ ఎక్కడి నుంచో రాలేదు. నందమూరి కళ్యాణ్ రామ్ అఫీషియల్ బ్యానర్ NTR ఆర్ట్స్ ఎక్స్ హ్యాండిల్ నుంచి వచ్చిన పోస్టర్ ఇది. రామ్ చరణ్ టైటిల్ను అఫీషియల్గా NTR దొబ్బేశాడు అని రామ్ చరణ్ అభిమానులు ఆరోపిస్తున్నారు. తాతగారి టైటిల్స్ను, బాబాయ్ బాలకృష్ణ టైటిల్స్ను స్వీకరించకుండా ఇలా రామ్ చరణ్ టైటిల్స్ను కొట్టేయడమేంటని రామ్ చరణ్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. రామ్ చరణ్ని బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుని తిరుగుతూ రామ్ చరణ్ని వెన్నుపోటు పొడిచి ఆ కత్తిని సముద్రపు నీళ్లలో కడిగి ఆ సముద్రానికి ఎర్ర సముద్రం అని పేరు పెట్టి ఆ తర్వాత చీకట్లో సిగ్గుతో తలదించుకున్నంత మాత్రాన ప్రయోజనం ఏమిటి అని సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ను హెచ్చరిస్తున్నాం. కుట్రదారులు ఉన్నారు, జాగ్రత్త. మీ హీరో టైటిల్స్కు మరింత ఎక్కువ ప్రచారం కల్పించి జనాల్లోకి దూసుకు వెళ్ళేలా చెయ్యండి.